అరెస్టుల పర్వం తారాస్థాయికి చేరుకుంది. ఈ కేసులో కవిత అరెస్ట్ అయిన వారం రోజుల వ్యవధిలోనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను కూడా మనీ లాండరింగ్ చట్టం కింద ఈడీ అరెస్టు చేసింది. మద్యం కుంభకోణంలో అసలైన సూత్రధారి కేజ్రీవాలే అంటూ నిన్న ఆయన్ను అదుపులోకి తీసుకుంది ఈడీ. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ కేసులో ఎంత మందిని బలి తీసుకుంటుంది. అసలు లిక్కర్ కేసు మన వరకే అనుకున్నాం కానీ నిన్న మొన్నటి దాకా 10 సార్లు కేజ్రీవాల్ కు నోటీసులు ఇచ్చినా కూడా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా అతను ఏం చేయకపోతే భయపడాల్సిన అవసరం ఏముందని నేను అడుగుతున్నా. ఒక పౌరుడిగా నువ్వు ఏ కోణంలో నువ్వు ఉండకపోతే 10 సార్లు నోటీసు, అలాంటిది చిన్న చిన్న మామూలు ఒక వ్యక్తి చిన్న పోలీస్ స్టేషన్కి రా అంటేనే వాడు ఒడుక్కుంటూ పోతారు. అలాంటిది నీకు 10 సార్లు ఒక ఈడీ, ఒక సెంట్రల్ గవర్నమెంట్, ఒక సంస్థ, అలాంటి పెద్ద సంస్థ 10 సార్లు నువ్వు నోటీస్ ఇచ్చినా కూడా నువ్వు నోటీసు బేఖాతరు చేసి రావాల్సిన ఢిల్లీ సీఎం